హాయ్ హలో అలా వచ్చేళ్ళని సాయంత్రం బీచ్కి అయితే వచ్చేసాం. అదేంటో తెలియదు కానీ ఎప్పుడైతే త్వరగా బయలుదేరదాం అనుకుంటామో అప్పుడే లేట్ అవుతుంది. మరి లేట్ అయితే అయింది కానీ సరిగ్గా సన్సెట్ అయ్యే టైంకి వచ్చినట్టుగా కాస్త లేట్ అయినా కూడా లేటెస్ట్ అన్నట్టుగా మంచి వ్యూ అయితే చూసామన్నమాట. ఇంకా ఈ బీచ్ లాంటివి ఎప్పుడు ఖాళీగా ఉంటాయి చెప్పండి, ఎప్పుడు జనాలతో కిటకిటలాడుతూ ఉంటాయంటారు కదా, అలా ఉందన్నమాట. మా నిహాల్ బీచ్కి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అందని వాటికి ఉన్న రుచి అందే వాటికి ఉన్నది అంటారు కదా, అలా ఉంటుందండి అందరితోని. ఇంట్రెస్ట్ లేకో తెలీదు, తిరిగి లేకో తెలీదు కానీ ఇన్నాళ్ళలో ఒక్కసారి కూడా మా నిహాల్ని తీసుకురావడానికి కుదరలేదు మాకు. వాడు అలా బుడి అడుగులు వేసుకుంటూ వెళ్దాం వెళ్దాం అంటుంటే వాడికి ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం భలే అనిపించింది అన్నమాట. అటు ఇటు చూస్తూ ఆ వచ్చే అలల్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ అమ్మ ఇంకా లోపలికి వెళ్దాం అంటుంటే భలే ఆనందంగా అనిపించింది నాకైతే. ఈ పిల్లలతో ఇలాంటి అవుటింగ్స్ చేస్తేనే కదా వాళ్ళ హ్యాపీనెస్తో మనం కూడా పాలు పంచుకున్నట్టు ఉంటుంది. మరి మీరేమంటారు? మా నిహాల్ని అంటున్నా కానీ నేను వచ్చే చాలా డేస్ కాదు సంవత్సరాలే అయిపోయింది. ప్రశాంతంగా ఉన్న ఈ సముద్రంలో అల్లరి సృష్టించే ఈ అల్లంటే అందరికీ ఆనందమే. మరి మొత్తానికి బీచ్ వ్యూ అయితే భలే ఉంది. వచ్చిన మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ముఖ్యంగా మా నిహాల్ గురించి చెప్పాలంటే తడిచి బాగానే వచ్చాడు కానీ వచ్చిన తర్వాత అయితే భలే వణికిపోయాడు. వెంటనే బట్టలు చేంజ్ చేసి ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇదిగోండి ముఖ్యంగా రీజన్ వీడేనన్నమాట. ఈరోజు వాడి బర్త్డే. కేక్ కటింగ్ బీచ్లోనే చేస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో పాటు మేము ఇంకో ఇద్దరు ఉన్నాము. మేమందరం కలిసి బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. మొత్తానికి కేక్ కట్ చేశాడు. పిల్లలందరూ కూడా చక్కగా చప్పట్లు కొట్టి గిఫ్ట్స్ ప్రజెంట్ చేసి హాయిగా అందరూ కేక్స్ తినిపించేసుకుని కేక్ మొత్తం ఖాళీ చేసేసామన్నమాట. కూల్ కేక్ కదా, ఇంటికి వెళ్ళేదాకా ఎక్కడ ఆగుతుంది, మరి అన్నీ కూడా పొట్టలో వేసేసుకున్నాము అందరం. ఇంకా ఈ కార్యక్రమం అయిపోయాక కాసేపు అయితే అలా లోపలికి వెళ్ళి ఆ సముద్రంలో అలల తాకిడికి కాసేపు సంతోషంగా ఆనందించి మా బుడ్డోడు కూడా కాసేపు ఎంజాయ్ చేస్తే ఆ పిల్లలతో వాళ్ళతో హాయిగా కాసేపు టైం స్పెండ్ చేసి చాలా హ్యాపీనెస్ అనిపించింది అన్నమాట చాలా రోజుల తర్వాత. మీరు కూడా చూసారు కదా, ఈరోజు వ్యూ అయితే చాలా బాగుంది. బీచ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి, కానీ టైం అయితే ఆగదు కదా, మరి ఎవరి కోసం. చీకటి పడిపోతుంది, 6 అయిపోతే ఎలా ఉండదు కదా ఎవరికి. ఇంకా పోలీసులు కూడా విజిల్స్ వేసుకుంటూ వచ్చేస్తే మేము కూడా ఇంకా బయలుదేరి ఇంటికైతే వచ్చేసాం.